ఉగ్గాని మరింత టేస్టీగా రావడానికి ఒక ట్రిక్ చెప్తానండి. మనం ముందుగా పచ్చిమిర్చి పప్పులు వేసి బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న పౌడరు యాడ్ చేసుకున్నామనుకోండి, మరింత టేస్ట్ని ఇస్తుందండి. ఇక్కడ నేను మీకు ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేయాలండి. శనక్కాయ పప్పులు, శనగపప్పు, ఆవాలు వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, టమాటోస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ టమాటోస్, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. కాస్త కరివేపాకు, పసుపు, సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడే మనము స్పీడ్గా కావాలనుకుంటే అవి సిమ్లో పెట్టి ఫ్రై అవుతూ ఉంటాయి. పక్కన బొరుగుల్ని క్లీన్ చేసి తీసుకోవాలండి వడగిన్నెలోకి. ఇక్కడ నేను చెప్పినటువంటి పప్పులు, పచ్చిమిర్చి వేసి పౌడర్ని రెడీ చేస్తున్నాను. చూడండి, మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నట్టు కడిగి బొరుగులు రెడీ చేసుకున్నాం కదా, ఆ బొరుగులను యాడ్ చేసుకుని మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పప్పులు పౌడర్ని వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ మిక్స్ చేసేటప్పుడు స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది. బొరుగులు మాడిపోయాయంటే అదొక రకమైన స్మెల్ వస్తాయండి. ఈ టిఫిన్ ఈవినింగ్ టిఫిన్గా కానీ మార్నింగ్ టిఫిన్గా కానీ యూస్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా బాగా తింటారు. చూడండి ఎలా పొడి పొడిగా వచ్చిందో. మనం కావాలనుకుంటే కాస్త కొత్తిమీర, నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నిమ్మకాయని యాడ్ చేయలేదు, ఎందుకంటే టమాటో పులుపు సరిపోతుందని. ఎక్కువ పులుపు ఇష్టపడని వాళ్ళు టమాటోతోనే కట్ చేసుకోవచ్చు. మనము నిమ్మకాయ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అంతే. నమస్తే.